మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్లైన్ వేదికలపై కేంద్రం కొరడా జులిపించింది. ఓటీటీ వేదికల్లో ప్రసారమయ్యే కంటెంట్ అసభ్యకరంగా ఉంటోంది. అశ్లీలతను ప్రచారం చేస్తున్న పలు ఓటీటీలపై మహిళా హక్కుల సంఘాలు ఫిర్యాదులు చేయడంతో కేంద్రం రంగంలోకి దిగింది. అటువంటి ఓటీటీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో చర్యలు చేపట్టి మొత్తం 18 ఓటీటీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యువతరం మినహా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. ఇప్పుడంతా ఓటీటీల్లోనే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సినిమా వచ్చినా సరే ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా అని నెల రోజుల తర్వాతైనా ఓటీటీలోనే చూస్తున్నారు. వీటికున్న క్రేజ్ను గమనించిన నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద నటులు కూడా ఓటీటీలో వచ్చే మూవీలు, వెబ్ సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓటీటీలో వచ్చే కంటెంట్లో అసభ్యత, అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇంటిల్లిపాది టీవీల ముందు కూర్చుని చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే అసభ్యకరమైన అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్లైన్ వేదికలపై కేంద్రం కొరడా జులిపించింది. ఆయా ఓటీటీలకు, వెబ్సైట్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా అవి ప్రసారం చేసే కంటెంట్లో మార్పు రాకపోవడంతో వాటిని తొలగిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 18 ఓటీటీలపై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సంబంధించిన 19 వెబ్సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తొలగిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అశ్లీల కంటెంట్ ని తొలగించాలని చాలా రోజుల నుంచి ఈ ప్లాట్ఫామ్స్ ను కేంద్రం హెచ్చరిస్తూ వచ్చింది. అయినా అవి స్పందించకపోవడంతో ఇప్పుడు వేటు వేసింది. అయితే తొలగించిన యాప్స్ లో 7 గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నవి కాగా మరో 3 యాపిల్ యాప్ స్టోర్ లోనివిగా గుర్తించారు. ఇక సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్బుక్ లో 12, ఇన్స్టాగ్రామ్ లో 17, ఎక్స్ లో 16, యూట్యూబ్ లో 12 ఉన్నట్లు తెలిపింది. 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకర కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు తప్పవని ప్రకటించింది. అయితే తొలగించబడిన ఓటీటీలకు 1 కోటికి పైగా డౌన్లోడ్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవి సోషల్ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్ కు సంబంధించిన ట్రైలర్, దృశ్యాలు, వెబ్ లింకులను ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్ కు 32 లక్షల వ్యూస్ ఉన్నట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ ఓటీటీలపైనైనా చర్యలు తప్పకుండా ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఇక కేంద్రం తొలగించిన వాటిలో డ్రీమ్ ఫిలిమ్స్, ఓవి, ఎస్మా, అన్కట్ అడ్డా, ట్రైఫ్లిక్స్, ఎక్స్ప్రైమ్, హంటర్, రాబిట్, ఎక్స్ట్రా మోడ్, న్యూఫ్లిక్స్, బేస్టమ్స్, నియోన్ ఎక్స్ విఐపి, మూడ్ ఎక్స్, హాట్ షాట్ విఐపి, ప్యూగి, ప్రైమ్ ప్లే, మోజోఫ్లిక్స్, చికోఫ్లిక్స్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.